మన 'బిగ్ బాస్' బాబాయ్ ఇదెక్కడ ఫేవరెటిజంరా బాబు! తనుజకి ఇంత ఫేవరెటిజం చేస్తున్నాడని చెప్పి మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లియర్‌గా చెప్తాను. తనుజ గారికి ఎంత ఫేవరెటిజం చేస్తున్నారంటే 'బిగ్ బాస్' అంత ఫేవరెటిజం చేస్తున్నారు. 'బిగ్ బాస్' అండ్ 'బిగ్ బాస్' టీము. నాగార్జున గారు వీళ్ళంతా జస్ట్ హోస్ట్ కాబట్టి నాగార్జున గారిని మనకు అనడానికి ఏం లేదు. 'బిగ్ బాస్' టీము ఫుల్ ఫేవరెటిజం చేస్తున్నారు. ఎంత మా టీవీ సంబంధించినోళ్ళైతే ఎంత వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ అయితే తనుజ గారు అంత ఫేవరెటిజం చేయాలా? క్లియర్‌గా ఇవాళ మాధురి గారును, గౌరవ్ వెళ్ళిపోతుంటే అక్కడ గోల్డెన్ బజర్ ఒకటి పెట్టి క్లియర్‌గా అక్కడ టీవీలో ఇవి ఇద్దరిలో ఎవరికి వాడదాం అని అడగకుండా టీవీలో ఏసేస్తా ఓట్లొచ్చినాయి. ఇద్దరు లిస్ట్‌లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరు తక్కువొచ్చే టీవీలో అక్కడ ప్లాస్మా టీవీలో ఏసేస్తాము. అక్కడ చూసినాక నువ్వు వాడాలో లేదో తెలుసుకోవచ్చు. ఈ వారమైనా వాడొచ్చు, వచ్చే వారం వాడొచ్చు అని చెప్పి ఏమైనా ఆఫర్‌లు ఇస్తున్నారా? మరి అంతమంది ఇమాన్యుల్‌కి ఎందుకు ఇవ్వలేదు? ఇమాన్యుల్‌కి బర్నీ గారును, రామురాజుడు ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరికి వాడతావు? ఇద్దరు లిస్ట్‌లో ఉన్నారని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు ముందు ఇద్దరిలో లీస్ట్ ఎవరినో చెప్పేయొచ్చు కదా! ఇక్కడ మాత్రం ఇద్దరిలో లీస్ట్ ఎవరని చెప్పేసేసి నువ్వు ఇప్పుడు చూస్ చేసుకో అంటున్నారన్నమాట. ఎంత ఫేవరెటిజం చేస్తున్నా అంత ఫేవరెటిజం చేస్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది. తనుజ గారిది ఫేక్ బాండ్సు అని క్లియర్‌గా అర్థమైపోతుంది. క్లియర్ ఇంతకన్నా క్లియర్‌గా ఈ కేఎఫ్‌సోడ్‌లో చూడలేమన్నమాట. ఇన్ని రోజులు అమ్మ, అమ్మ అని చెప్పి రాజా, రాజా అన్నాడు. పక్కనే తనుజ గారు, మాధురి గారితోనే క్లోజ్‌గా ఉన్నారు. బర్నీ గారు అయితే ఎప్పుడైతే హౌస్ నుండి వెళ్ళిపోయారో, ఇప్పుడు బర్నీ గారు వచ్చేసారు కాబట్టి ఓకే. ఆవిడ వెళ్ళిపోయారు కాబట్టి నాన్న, నాన్న అని చెప్పి ఇటు వెళ్ళిపోదాము. ఇంకా ఆవిడ వెళ్ళిపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎలాగో తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి సేవ్ చేస్తే బయట బయట నెగెటివ్ అయితదేమో. ఫేవరెటిజం నేను చేసుకుంటే అని చెప్పి క్లియర్‌గా మాధురి గారిని సేవ్ చేయకుండా వదిలేసారు. అది యూజ్ చేయనని చెప్పేసారు. క్లియర్‌గా ఎందుకంటే మాధురి గారు చేస్తే అక్కడ గౌరవ్ వెళ్ళిపోతాడేమో, గౌరవ్ పంపించేస్తానని చెప్పి మళ్ళీ చెప్పారు క్లియర్‌గా అది కూడా. ఎంత ఫేవరెటిజం అంటే 'బిగ్ బాస్' టీము. మీరు మాధురి గారిని సేవ్ చేస్తే అక్కడ గౌరవ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ మాధురి గారికి లిస్ట్ వచ్చినియి అని చెప్పి ఇన్ని చూపించాలా? మరి అప్పుడు ఇమాన్యుల్ కూడా చూపించొచ్చుగా. తక్కువ ఓట్లు వచ్చినాయి బర్నీ గారికే రామురాతుడు కాదని చెప్పి క్లియర్‌గా చూపించేయచ్చుగా అప్పుడు. అప్పుడు చూపించినప్పుడు ఇమాన్యుల్ కూడా డెసిషన్ తీసుకుంటాడుగా. అప్పుడు ఇమాన్యుల్‌కి అలా ఏం చేపించకుండా తనుజ గారికి స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారు. తనుజకి స్పెషల్‌గా అన్ని వీడియోలు తీసుకెళ్ళేయటం. లోపల కన్ఫెక్షన్ రూమ్‌లో అన్నీ తనుజ గారికేనా? అన్నిట్లో తనుజ గారు పాజిటివేనా? ఇంత పాజిటివిటీ కావాలనే రుద్దుతూ ఉంటే అది బయట నెగెటివ్ వెళ్తది తప్ప పాజిటివ్ వెళ్ళదు. అక్కడ బయట కూడా పెద్ద పెద్ద ఫాలోయింగ్ ఏం లేదు. అంతా పీఆర్ స్టంట్స్, పీఆర్ ఓట్లు తప్ప ఆహ్, నార్మల్‌గా జెన్యూన్‌గా ఏసే ఓట్లున్నాయి. అది 20% ఓట్సే ఉన్నాయి. పీఆర్ ఓట్లు, ఫేక్ ఓట్లు ఎక్కడెక్కడో తీసుకొచ్చిన ఓట్లన్నీ ఎక్కువున్నాయి. క్లియర్‌గా అది సీఎం 65 అన్న యూట్యూబర్ ఆల్రెడీ ఇవాళే పోల్ పెట్టి క్లియర్‌గా చూపిచ్చాడు. ఆ! ఇంత 'బిగ్ బాస్' టీమ్ కావాలనే పుష్ చేస్తున్నారు. ఇది జెన్యూన్‌గా వచ్చే ఓటింగు కాదు. జెన్యూన్‌గా వచ్చే పాజిటివిటీ కాదు. కావాలనే మిగతా అందరిని తొక్కేసేసి ఓన్లీ తనుజ గారినే హైలైట్ చేద్దాం. తనుజ గారిని గెలిపిద్దాం. తీసుకెళ్ళి ఆవిడ చేతిలో కప్ పెడదాం అన్న ఫీలింగ్‌లోనే తీసుకెళ్తున్నారు తప్ప, ఇంక వేరే ఉద్దేశ్యం ఏం లేదు. మాధురి గారు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. స్టేజ్ మీదకొచ్చాక మంచి మాటలు చెప్పారు. తనుజ గారికిచ్చి నాకైతే తన జెన్యూన్ బాండ్స్ లాగా అనిపించినాయని చెప్పారు. తర్వాత కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ చాలా మంచి అబ్బాయి. తను కూడా చాలా మంచిగా ఉంటాడని చెప్పి 'డెమాన్ పవన్' గురించి కూడా వీళ్ళిద్దరికి ముగ్గురికి రోజెస్ ఇచ్చారన్నమాట. రెడ్ రోజెస్ ఇచ్చి మంచిగా పాజిటివ్ చెప్పారు. నెగెటివ్ పాయింట్ ఒక బర్నీ గారికి పిలిచి ఆయన ఇంకా అందరిలా మాస్క్ ఏసుకొని ఉన్నాడు. బయట నుండి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడని చెప్పి మొహం మీద కొట్టినట్టు చెప్పారు. కానీ మాధురి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. మాధురి గారు బయట నుండి చాలా నెగటివిటీతో వచ్చారు లోపలికి. ఎందుకంటే బయట ఆవిడ జరిగిన సినారీస్‌కు నేను కూడా చాలా అనుకున్నా. చాలా ఏంటి ఈ పర్సన్ తీసుకొస్తున్నారేంటి? అంత అవసరమా 'బిగ్ బాస్' ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే చాలా అంత నెగటివిటీ నుండి వచ్చి కూడా చాలా, చాలా నెగటివిటీ తగ్గించుకొని ఎంతో కొంత పాజిటివిటీతో బయటికెళ్తున్నారనిపించింది నాకైతే. నెగటివిటీ అయితే లేదు. ఖచ్చితంగా పాజిటివ్‌తోనే బయటికెళ్తున్నారు. నెగటివిటీ అయితే వచ్చినంత నెగటివిటీ అయితే ఇప్పుడు లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. వచ్చినప్పుడు ఉన్నంత నెగటివిటీ అయితే ఆమె బయటికెళ్ళట్లేదు. చాలా వరకు పాజిటివ్‌తోనే ఎళ్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీకే ఆవిడ బాగా నెగెటివ్‌గా పోర్ట్రేట్ అయ్యారు. ఆ ఫస్ట్ వీక్ ఆ అరుపులు, ఆ గోల తప్ప తర్వాత చాలా వరకు నాగార్జున గారు చెప్పిన ఇన్‌పుట్ తీసుకొని తెలివిగా ఆడారు చాలా గేమ్ అంతా. చాలా వరకు తగ్గించుకొని మాటలు తోలకుండా టాస్క్‌లు మాటలు చెప్పాల్సినప్పుడు నామినేషన్ పాయింట్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గానే మాట్లాడి చేశారు. కానీ ఆ పాజిటివిటీ తర్వాత వచ్చింది కానీ ఆ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే ఆ ఓవర్ నెగటివిటీ బయట ఉందో అది ఇక్కడ వర్కౌట్ అయింది అనిపించింది. రాకపోతే ఆవిడకి అంత తక్కువ ఓట్లేం పడవు. పడి ఉండేవి కాదు. ఎక్కువ ఓట్లే పడుండాల్సింది. కాకపోతే ఆ ఫస్ట్ వీక్ ఏదైతే నెగటివిటీ ఎక్కువ చేశారో ఆ నెగటివిటీ వల్లే అది ఇప్పుడు దాకా డ్రాగ్ అయింది తప్ప ఈ లాస్ట్ 2 వీక్స్ ఆవిడ నెగటివిటీ ఏం లేదు. చాలా వరకు టాస్క్‌లు గాని
సంచాలకుగా చేసినప్పుడు గాని, ఫెయిర్ డెసిషన్ తీసుకోవడం గాని, శ్రీజ విషయంలో గాని, సపోర్ట్ చేయడంలో గాని, అన్నిట్లోని ఆవిడ బానే పెర్ఫార్మన్స్ గాని, మాట తీరు గాని అన్నీ చాలా చేంజ్ చేసుకున్నారు. అది ఇప్పుడిప్పుడే పాజిటివ్‌గా వస్తుంది. ఇంకా పాజిటివ్‌గా ఎళ్తుందన్న దాంట్లోనే ఆవిడే అది కాకుండా మొన్న గూడా నాకు వెళ్ళిపోవాలనుంది. నాకు ఉండాలనిపించట్లేదు. అన్న దాంట్లోనే అంటున్నారు. సో, ఆవిడే ఎళ్ళిపోయారు. సో, ఇక్కడ క్లియర్‌గా తనుజ గారు అది ఫేక్ బాండ్స్ అని అర్థమైపోయింది. ఇప్పుడు బన్నీ గారొచ్చారు గాబట్టి, ఆ ఫేక్ బాండ్సే అవుతాయి. ఆ గేమ్ కోసమే బాండ్స్ పెట్టుకున్నారు. ఫేక్ బాండ్స్ అంటే ఇంకేం గాదు. గేమ్ కోసం బాండ్స్ పెట్టుకున్నారన్నమాట. ఆ గేమ్స్ సపోర్ట్ కోసం. అంతకు మించి ఇంకేమి లేదనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.